ఏపీలోని స్కూళ్లలో రాజకీయ జోక్యం పెరిగేలా ఉన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆదేశాలను సవరించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపైన ఇది ఒత్తిడి పెంచేలా ఉందని వెంటనే మార్పులు చేయాలని అన్నారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన 100 రోజుల షెడ్యూల్తో విద్యార్థులు ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందని దాన్ని సవరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా వివాదాస్పదమవుతున్న నిర్ణయాలపై ఎమ్మెల్సీ కల్పలతారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహించబోతున్నటువంటి మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ కి సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతుంది. వరుసగా విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు, స్కూల్స్ లో అమలు చేసిన నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం అన్నది. ఇంకొక వైపు పేరెంట్ టీచర్స్ మీటింగ్లు ఇప్పుడు రాజకీయ నాయకులు జోక్యం చేసుకునేలాగా, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రమేయం చేసుకునేలాగా సర్క్యులర్ ఇవ్వడం పట్ల విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అసలు ఏ నిర్ణయాలు ఆ విద్యాశాఖ తీసుకుంది, ఎందుకు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారో మనతో పాటు మాట్లాడడానికి ఆ టీచర్స్, ఆ ఎమ్మెల్సీ సాయి కల్పలతారెడ్డి ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 1వ తేదీన ఈ ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ను జారీ చేయడం జరుగుతుంది. ఏది మెగా పేరెంట్స్ డే 3.0 అనే ఒక మెగా పేరెంట్స్ డే సంబంధించి ఒక జీవోను, ఒక సర్క్యులర్ను తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఎప్పుడైతే వచ్చిందో దీన్ని చూసిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు కానీ తల్లిదండ్రులు కూడా కొంతమంది అంటే దీని గురించి కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపేమో మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అయితే ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదనే అక్కడ ఎక్కడైతే పేరెంట్స్ మీటింగ్ జరిగే మీటింగ్స్ కి ఇచ్చే ఆ పోస్టర్స్ లో కూడా ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పడం జరుగుతుంది. కానీ ఇండైరెక్ట్ గా మళ్ళీ దీన్నేమో పొలిటికల్ గా తీసుకెళ్లడం జరుగుతుంది. పేరెంట్స్ మీటింగ్ అనేది ఒక తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి ఉండాలి. కానీ ఇది ఓవర్ గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనే పూర్తిగా ఇక్కడ తెలుస్తుంది. టీచర్స్ మెయిన్ ఏదైతే 10th క్లాస్ కు సంబంధించినటువంటి 100 days ప్లాన్ కి సంబంధించి, అదేవిధంగా టెట్ నిర్వహణకు సంబంధించి కూడా చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. టీచర్స్ కున్న అబ్జెక్షన్స్ ఏంటి వాటి మీద? ఈరోజు చూసుకుంటే టీచర్స్ కు వాళ్ళకు వచ్చే బకాయిలు వాళ్ళ అందకుండా ఆర్థికంగా వాళ్ళు ఎలాగో దెబ్బతిని, అదే కాకుండా మళ్ళీ కూడా ఇదేదో ఒక సామెత చెప్పినట్టు మూలిగే నక్క మీద మళ్ళీ తాటికాయ పడినట్టు ఈరోజు మళ్ళీ టీచర్స్ కు సంబంధించి ఒకవైపు యాప్స్ తీసేస్తామంటూ యాప్ కంటిన్యూ చేస్తున్నారు. సుదీర్ఘకాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు మళ్ళీ ఇప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సినటువంటి అవసరానికి సంబంధించి పునరాలోచన చేయాలి. దీనిపైన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులు దీన్ని బలంగా కోరుకుంటా ఉన్నారు. దాన్ని అమలు చేయాలని చెప్పి ఆ సాయి కల్పలతారెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నారు. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.